క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ లాంటి ట్రీట్మెంట్ కూడా ఈ పురుగులతో చేస్తున్నారు. మీలో ఉండే రేతో, మీలో ఉండే లైట్ తోనే మీరు హీల్ అయిపోవాలి, డిపెండ్ అవ్వకూడదు. ఇంకో మనుషులు ఎలా మారుతారంటే ఈ ఈ కాన్సెప్ట్ పైన సినిమాలు తీస్తారు, పాటలు రాస్తారు, నాటకాలు చేస్తారు. ఈ బుక్ చదివిన తర్వాత తన లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. ట్రీట్మెంట్ కి గడ్డి పైన నడిచినా మనకు హీలింగే, చెట్లు ముట్టుకున్నా హీలింగే. ఒక పురుగు కుట్టితే మనలో ఉండే టాక్సిన్స్ ని పీల్చుకొని తినేస్తాయి. వెల్కమ్ 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 వెల్కమ్. అనస్తాషియా విజ్డమ్ తెలుసుకుంటున్నాము. బ్రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా బుక్ నుంచి మనం చదువుతున్నాము. ఈ రోజుకి రెండో బుక్ అండి ఇది. అండ్ ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి అందుకు ఇన్ని రోజులు ఏదైతే మీరు విన్నారో ఒక్కొక్కసారి మీరు రివైండ్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్, ఎందుకంటే విషయాలు రిపీట్ అవుతున్నాయి. అనస్తాషియా ఒక్కొక్కప్పుడు అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి విషయాలు చెప్తూ ఉంటుంది. సో అలా అనిపిస్తుంది మీకు అప్పుడు. సో ఈ రోజు ఒక విశేషమైన విషయం నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకున్నాను. అది చాలా బాగుంది. ఇట్ ఈస్ అబౌట్ బగ్స్. బగ్స్ గురించి చెప్తూ, బగ్స్ అంటే మనం పురుగులు ఏదైతే మనకి ఇష్టం లేదో పురుగుల్ని చూసి ఎలా బిహేవ్ చేస్తామండి? పారిపోతాము, చిచ్చిచ్చి అంటాము, కరుస్తాయని భయపడతాము. అలాంటి పురుగుల గురించి ఇక్కడ చెప్తా ఉంది. బగ్స్ అంటే అవి చిన్న చిన్న పురుగులు. అవి దోమలు కావచ్చు, బయట మీరు కొంచెం ఓపెన్ ప్రదేశంలో తిరిగితే మీ కాళ్ళు పైన పాకే చిన్న పేరు తెలియని కొన్ని చిన్న చిన్న జీవులు కావచ్చు. సో ఏమైందంటే ఒక్కసారి తను మరి అనస్తాషియా అలా మాట్లాడుతూ తిరుగుతూ తిరుగుతూ స్విమ్మింగ్కి వెళ్ళారంట. స్విమ్మింగ్కి వెళ్ళి అక్కడే గడ్డి పైన పడుకున్నారు. అక్కడ ఉండే పక్కనే ఉండే కొన్ని హర్బ్స్ అంటే మనకి ఎలా అయితే తులసి, పుదీనా ఇలాంటి ఒక మసాలా క్వాలిటీస్ ఉండే హర్బ్స్ ఉంటాయి కదా, ఏది మనిషి తినగలుగుతాడో అలాంటివి కొన్ని ఆకులు తీసి తను తినడానికి ఇస్తా ఉంది. చిన్న చిన్న మొలకలు వచ్చాయంట. అవి ముట్టుకొని ఇలా దాని గురించి విషయాలు చెప్తా ఉంది. ఇది ఈ పనికి వస్తుంది అని, దాని ప్రాముఖ్యత ఏంటో అని విషయాలు చెప్తా ఉన్నాయి. చెప్తూ అలా పడుకున్నారు. ఇద్దరు నేక్కడ్గా ఉన్నారు, స్విమ్మింగ్ చేసి వచ్చారు కాబట్టి. అలా పడుకొని ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. తనకు వ్లాడిమిర్కు సడన్ గా అనిపిస్తుంది కాళ్ళ మీద ఏదో చిన్న పురుగులు తిరిగినట్టు. అలా తలెత్తి తన కాళ్ళ వైపు చూస్తారంట. ఒక పురుగు కాదు, లైన్ గా వరుసగా వస్తాయి కదా చీమలు, అలా వరుసగా కొన్ని పురుగులు ఆయన మీద వస్తున్నాయంట. వెంటనే మనం ఏం చేస్తామండి? పురుగులు మన మీద వస్తున్నాయంటే అని ఫస్ట్ రిఫ్లెక్స్ యాక్షన్ అదే వస్తుంది. అలా వ్లాడిమిర్ కూడా చెయ్యి ఎత్తి కొట్టాలని చూస్తుండగా అనస్తాషియా చెయ్యి పట్టేస్తుందంట. అయ్యో పురుగులు చీమలు అంటూ ఉంటే తను అలా చెయ్యి పట్టుకొని ఆయన చెయ్యి గోడకి అంటే నేల మీద ఒత్తి ఆయన పైనకి వచ్చేస్తుందంట. రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఆయన మీద కూర్చుంటుంది, వస్తే రాని అన్నట్టుగా. ఈయనేమనుకుంటారు, తను ఆడుతా ఉందేమో, చేష్ట చేస్తా ఉంది, జోకింగ్ గా అలా చేస్తా ఉంది అని. అమ్మ కరుస్తాయి అంటే నిజంగానే అవి వచ్చి తన తొడ దాకా వచ్చాయంటే అక్కడంతా చిన్నగా గుచ్చుకుంటున్నాయి. ఎన్నో చీమలు కుట్టినట్టు అనిపిస్తా ఉంది, నొప్పిగా కూడా ఉందంట. ఈవిడికి ఏంటి పిచ్చా, నన్ను ఇంకా ఇన్ని చీమలు వచ్చేసాయంటే అది అడవి చీమలు, నన్ను కొరికితే 2 నిమిషాల్లో మనం నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలో చూసి ఉంటామండి, డెడ్ బాడీని 2 నిమిషాల్లో ఆ చీమలు వచ్చి అలా అలా తినేసి వెళ్ళిపోయాయని. అది గుర్తుకొచ్చింది తనకు. వచ్చేసి ఈవిడేదో పిచ్చిది, నన్ను ఇలా ఈ పురుగులకి బలి చేసేస్తుందేమో, అసలు నేను ఇక్కడ ఉన్నట్టు కూడా మా ఇంట్లో ఎవరికి తెలీదు, ఏదైనా జరిగితే ఎలా అని భయం. ఆ భయంతో రిఫ్లెక్స్ యాక్షన్ తో తను ఏం చేస్తాడు, ఎంత కొట్టుకున్నా ఆవిడ ఎంత స్ట్రాంగ్ లేడీ చూడండి,
2 చేతులు ఇలా గట్టిగా పట్టుకొని ఉంటే తను విడుచుకోవడానికి ప్రయత్నించినా కుదరదు. ఇంకేం చేస్తాడండి ఇలాంటి సమయంలో మనిషి? ఇంకేమున్నాయి చేతులు పని చేయకపోతే? పళ్ళు. సో, అనస్తాషియా తన మీద ఇలా వాలింది కదా! ఇంక బట్టలేసుకోలేదు. నేకెడ్‌గా ఉంది. తన రొమ్ము తన నోటికి దొరికితే గట్టిగా కరికేశాడంట. ఎందుకంటే నొప్పి. తనకు కూడా నొప్పి, భయం. ఈ చీమలు కరిసాయంటే నేను చచ్చిపోతానేమో అని భయం. ఓన్లీ ఇలా బైట్ చేయడమే కాదు, ఇలా చేస్తాడంట. పిచ్చ జంతువులాగా. కొరికితే ఎంత నొప్పి. ఆ నొప్పితో ఆ అమ్మాయి కూడా గట్టిగా అరిచిందంట. అయితే స్మైల్ చేస్తా ఉంది. స్మైల్ చేస్తూ చేతులు వదిలేసిందంట. ఒక చెయ్యితో తన రొమ్ముని ఇలా గట్టిగా పట్టుకుంది. ఇంకో చెయ్యితో అలా ఊపుతా ఉందంట పైన. ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నవ్వుతూనే ఉంది. అంటే చిరునవ్వుతూనే ఉంది. వీడికైతే భలే కోపం వస్తుంది. అక్కడి నుంచి లేసి అంతా దులుపుకొని తిడుతున్నాడంట. "నీకు పిచ్చా నీకు? నిజంగాన నువ్వు మనిషినేవా? నన్ను అన్ని చీమలు, అన్ని పురుగులు కుడతా ఉంటే నన్ను అలా మళ్ళీ గట్టిగా పట్టుకుంటావా?" అని. తను తిరిగి ఒక్కసారి చూసి, "నువ్వు రావద్దు, వెనక రావద్దు, ఉండు" అని అక్కడ ఒక నది నుంచి ఇప్పుడే బయటొచ్చారు కదండీ! నది పక్కనకు వెళ్లి, ఇంకా ఆ చేతులతో అలా ఊపుతా ఉంది. ఒక చేయితో ఇలా పట్టుకొనుంది. అక్కడ ఉండే గడ్డిని తీసి, దాన్ని రుద్ది, ఆ రసం తీసి ఆ నొప్పి పైన పెట్టుకుందంట. ఈయనకది ఏంటి అర్థం కాలేదు. ఇప్పటిదాకా ఏమో అనుకున్నాడు. తన మీద కోపం వచ్చింది. ఇదేంటి తనకి నొప్పి అయిందేమో నేను ఇది చేసింది. అప్పుడు తనకు స్పృహలో వచ్చాడు. స్పృహలో వచ్చి, "నువ్వు చేసిందేదైనా సరిగ్గా ఉందా? నాకు కూడా ఎంత నొప్పి అయింది తెలుసా? నాకు బాగా కుట్టింది" అంటే తను మాట్లాడటం లేదు. గడ్డి పీకి అది చేస్తానే ఉంది. "ఓ నొప్పిగా ఉందా?" అని దగ్గరకొచ్చి అడుగుతాడు. అప్పుడు కూడా తను ఆన్సర్ చేయటం లేదు. అప్పుడు చూస్తాడు ఆ కొరికిన ప్లేస్‌లో చాలా బాగా గాయమైపోయిందంట. తనకు కొంచెం బాధగా ఉంటుంది. ఇదేం చేశానబ్బా నేను అని. అప్పుడంటాడు, "నువ్వక్కడ చూసావా? అక్కడ దగ్గర నుంచి ఒక పాము కూడా వస్తా ఉంది. నువ్వసలు నన్ను వదలలేదు. ఆ పాము నన్ను కరిసి ఉంటే, నేనందుకే ప్రొటెక్షన్ కోసం నేనలా చేసుకున్నానంటే." అప్పుడు చిరునవ్వుతో తనంటుంది, కొంచెం నొప్పి తగ్గిందనమాట. "నీకు తెలుసా పురుగులు కుట్టేది ఎందుకు అని? మనిషి శరీరంలో ఎప్పుడైతే టాక్సిన్స్ ఎక్కువైపోతే, ప్రకృతి వచ్చి మనకలా హెల్ప్ చేస్తుందంట. ఒక పురుగు కుట్టితే మనలో ఉండే టాక్సిన్స్‌ని పీల్చుకొని తినేస్తాయి. మనకి ఏది హాని చెయ్యదు. మన వాళ్ళకేది అటాక్ చేయటం లేదు కదా మనిషి. అయితే అవి వచ్చి కరుస్తున్నాయి. అంటే అవి గుర్తిస్తాయంట. మనిషికి ఏ భాగంలో ఎక్కడ రోగాలున్నాయి, రాబోయే రోగాలున్నా అక్కడ కరుస్తాయంట. నువ్వు చిన్న పురుగుల గురించి చెప్తున్నావు. పాము కరిచుంటే ఏం చేసేదానివి? ఇక్కడ అడవి పామంటే అన్ని విషకరమైన పాములంటే, అది కూడా కరిస్తే ఎంత కరుస్తుంది? నేను నేను లేనా ఇక్కడ? నాకు ఐడియా లేదా ఎలా నిన్ను కాపాడుకోవాలని? ఒక్క నిమిషంలో ఆ జాగా నేను రుద్దితే, ఆ స్థలం నుంచి ఆ విషమంతా వెళ్ళిపోయేది అని. అప్పుడు తనకు సిగ్గు వస్తుందనమాట. అయ్యో! ఎంత పని చేశానా? తననింది వేరే వేరే రకంగా 2, 3 పురుగులు నిన్ను కుట్టాయి గదా! నీకు కొన్ని ప్లేసెస్‌లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది. నీ కాళ్ళు మన హీల్స్ స్ప్లిట్ ఒస్తాయి కదండీ! హీల్స్‌కి మట్టిలో తిరిగితే క్రాక్స్ ఒస్తాయి కదా! అలాంటి క్రాక్స్ ఉన్నాయంట. నీ హీల్స్‌లో ఉండే క్రాక్స్ కూడా హీల్ అయిపోయి ఉండేది. ఎందుకంటే మనం ఏమనుకుంటామండి మట్టిలో తిరిగినందుకు కాళ్ళు విరిగిపోయాయి అంటాం గదా! అలా ఉంది అంటే అది కూడా కాదు. అది వైటమిన్ డెఫిషియన్సీ వల్లనే అలా అవుతుంది. మన శరీరంలో ఏదో ఒక విటమిన్ తక్కువ ఉంటే అలా అవుతుంది. అది చెప్తా ఉంది. అది అలా పని చేసేది. నీ హీల్స్ అంతా హీల్ అప్ అయిపోయి ఉండేది. మళ్ళీ లివర్ గురించి కూడా ఒక మాట ఏదో చెప్తుంది. అక్కడ కూడా అది సరిపోయేది. నీ స్కిన్‌లో ఉండే బ్లాకేజెస్ ఏదైతే బ్లాక్స్ అయిపోయాయో, ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయేవి. అప్పుడు అంటాడు, "నువ్వేదో నేను ఫస్ట్ టైమ్ నిన్ను ముట్టుకున్నప్పుడు ఎవరో వచ్చి కాపాడారు గదా! అప్పుడు నేను స్పృహ తప్పాను గదా! అలా ఆ ఒక శక్తి వచ్చి ఈసారి ఎందుకు నిన్ను కాపాడలేదు?" అంటే తనంటుంది, "అందుకే నేను వెంటనే స్మైల్ చేశాను." స్మైల్ చేసేసరికి ఆ ఎనర్జీకి అర్థం కాలేదు. తనకి నొప్పిగా ఉందా? లేదా? అనేది తెలియకుండా నేను చేశాను. అందుకే స్మైల్ చేశాను. అదర్‌వైజ్ నీకు బాగా దెబ్బలు పడేవి. ఆ ఎనర్జీ ఒక ఎనర్జీ తనని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తా ఉంటుందండి. ఈ మాట విన్న తర్వాత తనకు ఇంకా బాధగా ఉంటుంది. సో,
ఇక్కడ అనస్తాషియా చెప్తా ఉంది మనకు ఎంత నేచర్ నుంచి ఎంత హెల్ప్ ఉందంటే ట్రీట్మెంట్‌కి గడ్డి పైన నడిసినా మనకు హీలింగే. చెట్లు ముట్టుకున్నా హీలింగే. పురుగులు కరిసినా హీలింగే. అండ్ ఎన్నో ఊర్లో చాలా మందికి ఈ విషయం తెలుసు. వాళ్ళు హీలింగ్ అంటే నిజంగానే హీలింగ్ ఆర్ ట్రీట్మెంట్ త్రూ పురుగులు చేస్తున్నారు. తేనె పురుగు ఉంటుంది చూడండి. అది బీ స్టింగ్ అంటారు. ఎన్నో రోగాలు ఏదైతే మెడిసిన్‌తో సరిపోలేదు అంటే, ఈరోజు సిటీస్‌లో అయితే జరుగుతున్నాయండి. అక్కడికి వెళ్లి వాళ్ళు బీ స్టింగ్‌ని అంటే దానికుండే ఆ ముల్లు ఉంటుంది చూడండి. దాన్ని స్టింగ్ చేయించుకుంటారు. అప్పుడు అది కుట్టినప్పుడు ఆ శరీరంలో నుంచి ఒక లిక్విడ్ వదులుతుందంట. అదే మెడిసిన్ రూపంలో. బిందు మాత్రాన ఉంటుందది. అది అలా వెళ్తే ఆ హీలింగ్ అయిపోతుంది. ఇంకా కొన్ని పురుగులున్నాయండి. పల్లెటూరులో తెలిసి ఉంటుంది. మన పొలాల్లో ఎళ్తే లీచ్ అంటారు. లీచ్. ఇలా తగిలితే రక్తమంతా పీకేస్తుందనమాట. ఇంజెక్షన్ లాగా కంటిన్యూయస్‌గా రక్తం లాగేస్తా ఉంటుంది. అది మనకు చూస్తే భయం. ఎందుకంటే అది వదలదు. మీరు ఎంత లాగినా అది అంత గట్టిగా పట్టుకుంటుందనమాట. అయితే దాంతోనే హీలింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ థెరపీ కూడా వేరు. లీచ్ థెరపీ అంటారు. శరీరంలో ఏ ఏ లింఫ్ నోడ్స్‌లోనే మనకు అంతా టాక్సిన్స్ బయటికెళ్ళే నోడ్స్ అన్నమాట. రక్తనాళంలో నుంచి వెళ్ళదు మన టాక్సిన్స్. సో, ఆ లింఫ్ నోడ్స్‌లో ఎక్కడైతే లింఫ్ నోడ్ ఉన్నాయో అక్కడ ఈ పురుగుల్ని పెడతారు. వదిలేస్తారు. కాసేపు తర్వాత అవి బ్లడ్ లాగేసి మన శరీరంలో ఉండే టాక్సిక్ బ్లడ్‌ని తీసేస్తుంది. క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ లాంటి ట్రీట్మెంట్ కూడా ఈ పురుగులతో చేస్తున్నారు. సో, అలా పురుగులు కుట్టితే మంచిది కాదు అనడం సరికాదు. అయితే మనకిప్పుడు ఉండే దోమలు, ఈ పురుగులు మరి ఈగలు ఇవి చెత్త మీద కూర్చొనొస్తున్నాయి కాబట్టి మనకి హార్మ్‌ఫుల్. అందుకు మనం భయపడుతున్నాం. ఎక్కడ కూర్చుందో తెలీదు గదా! అక్కడి నుంచి అవి కాళ్ళకి అంటుకుంటాయి ఆ బాక్టీరియాలని ఆ ఒక ఆలోచనతో మనకు హైజీన్ కోసం అలా చెప్తున్నారు. అయితే అడవిలో ఆ భయం లేదు. సో, మనం రివర్స్ చేస్తున్నామండి. అడవి జంతువులు గాని, అడవి పురుగులు గాని అంటే భయపడుతున్నాం. అయితే అవి మన మంచి కోసమే ఉన్నాయి. ఇక్కడ అది చెప్తూ ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ రాసారండి. ఇలా అనస్తాషియా దగ్గర ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు. వ్లాడిమిర్ వేగ్రే అనస్తాషియా దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు కూడా అనస్తాషియా గురించి ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, అందరూ మీ మాటని నమ్ముతున్నారా? నమ్ముతుంటే చాలా మంచిదండి. నాకు 2 రకాల మనుషులు కలిసారిప్పుడు. ఇప్పటికే 3 ఇయర్స్ నుంచి నేను ఈ విషయం డిస్కస్ చేస్తున్నాను గాబట్టి, కొందరున్నారు ఇది సత్యమా? ఇది ఎంత నిజము? నిజంగా అనస్తాషియా ఉంటే ఒక్క ఫోటోనైనా ఉంటుంది గదా! రియల్ ఫోటో. ఏంటో మరి వ్లాడిమిర్ మెగ్రే డబ్బు కోసం ఇలాంటి ఒక కథని సృష్టించి ఇలా చెప్పడం జరగొచ్చు కదా! అని నమ్మకం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారంటే, అంతమంది నమ్మకపోవడం కూడా జరుగుతా ఉంది. అయితే ఎవరైతే నన్ను నమ్ముతారో నేను వాళ్ళకున్నాను అని ఫస్ట్ బుక్‌లో ఫస్ట్ పేజ్‌లోనే అనస్తాషియా ఒక్క మాట చెప్పేసిందంట. ఆవిడ ఆ మాటే అక్కడ ఫస్ట్ ప్రింట్ చేశారు. నన్ను ఎవరు నమ్ముతారో వాళ్లకు నేను ఉన్నాను. ఎవరు నమ్మరో వాళ్ళకి నేను లేను. ఎవరు నన్ను నమ్మి నన్ను పిలుస్తారో నేను నా రేని వాళ్ళకి పంపిస్తాను. ఎవరు నా రేని నమ్ముతారో అంటే నా లైట్‌ని ఎవరైతే నమ్ముతారో నాలోంచి వచ్చే లైట్‌ని నేను వాళ్ళకి నా లైట్ పంపిస్తాను. సో, ఇప్పుడు బుక్ ప్రింట్ అయింది. జనాలు విధంగా మాట్లాడుకుంటున్నారు. లెటర్స్ వస్తున్నాయి. అయితే ఎక్కువగా ఫేవర్‌లోనే వచ్చాయంట లెటర్స్. కొందరే అలా అంటున్నారు. ఫేవర్‌లోనే లెటర్స్ వచ్చాయి. ఎవరు రాస్తున్నారండి లెటర్స్? చిన్న పిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, పొలిటీషియన్స్, మిలిటరీ వాళ్ళు, రిసర్చ్ చేసేవాళ్ళు, సైంటిస్ట్‌లు అందరూ లెటర్స్ రాస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అనస్తాషియా ఏదైతే చెప్పిందో అది టెస్ట్ చేస్తారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా అంతే. నేను చదివిన వెంటనే ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేయలేదండి. చదివిన వెంటనే ఫస్ట్ సార్ చెప్పిన వెంటనే బుక్ తీసి చదివాను. చదివిన తర్వాత నేను రిసర్చ్ చేశాను. అంటే గూగుల్ సెర్చ్ చేశాను. తను చెప్పే సెడార్ వృక్షం నిజంగా అంత కాస్ట్‌లీనా? నిజంగా అలాంటి ఒక ఊరుందా? నిజంగా అనస్తాషియా అనే ఆవిడ ఉందా? అంటే అది కూడా బుక్ విషయమే వస్తే అది కొట్టేసాననమాట.
ఆవిడ చెప్పే కొన్ని ఊరు పేరు చెప్తా ఉంటే అవి ఉన్నాయా? అక్కడ నిజంగా అలా జరిగాయా? ఇప్పుడు కూడా నేను 6థ్ బుక్ చదువుతా ఉంటే పొలిటీషియన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా గురించి కూడా అక్కడ ఉన్నాయి. సో, నిజంగా ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా కూడా ఈ బుక్ చదివారా? ఆయన ఇలా మాట్లాడినారా? అది ఇలా జరిగాయా? అనేది నేను యూట్యూబ్‌లో రిసర్చ్ చేస్తూనే ఉన్నాను. సో, ఏది రిసర్చ్ చేసి మీకు పాజిటివ్ ఆన్సర్ దొరికితే మీరు దాని పైన నమ్మకం పెడతారు. అలాగే ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు. సో, అనస్తాషియా ఒక సమయంలో డాల్మెన్స్ అంటే పిరమిడ్ లాంటి ఒక స్ట్రక్చర్స్ అండి. మనం మాట్లాడుకుందామా పిరమిడ్స్ గురించి ఇక్కడ? యెస్ ఆర్ నో? బికాజ్ చాలా రిపీట్ అయ్యాయని సుధాకర్ సార్ చెప్తున్నారు. సో, ఓకే. ఇట్స్ ఓకే. రిపీట్ అయినా పర్వాలేదు. డాల్మెన్స్ అంటే ఒక పిరమిడ్ లాంటి ప్లేస్. పిరమిడ్ అంటే పిరమిడ్ షేప్ కాదు. బట్ పిరమిడ్ లాంటి ఒక ప్లేస్. సో, పిరమిడ్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం జనరల్ నాలెడ్జ్ ఏమంటుంది పిరమిడ్‌లో డెడ్ బాడీ పెడతారు కదా! అది అని అనుకున్నాం. ఇక్కడ అనస్తాషియా ఈ బుక్‌లో ఇక్కడ అంటే బుక్‌లోనండి. ఈ బుక్‌లో అనస్తాషియా చెప్తా ఉంది. తన పూర్వీకులు ఎస్పెషల్లీ అమ్మలు, ఆడవాళ్ళు. తనకెలా ఒక ఎనర్జీ ఉందో, తనకెలా ఒక జ్ఞానం ఉందో, తనకెలా ఒక రే ఉందో, స్ట్రాంగ్ రే ఉందో, అలా వాళ్ళ జనరేషన్స్‌లోనే ఎప్పుడు ఆడవాళ్ళకి ఇలా ఎక్కువగా ఎనర్జీ ఉందంట. అయితే ఎనర్జీ గాని, నాలెడ్జ్ గాని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? షేర్ చేయాలి. ఇవ్వాలి. ఎవరి దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అనస్తాషియాకి ఉండే ఎనర్జీతో తను హీలింగ్ చేయగలదు. మొత్తం ఫుల్ వరల్డ్‌ని హీల్ చేయగలదు. అయితే తను అందుకే బుక్ రూపంలో చెప్తా ఉంది. డైరెక్ట్‌గా హీల్ చేయటం లేదు. అప్పుడు కూడా అలాగే జరిగేదంట. అయితే ఎంతమందికి మీరు పిలిచి ఈ బుక్ ఇవ్వగలుగుతారు? ఎంతమందిని మీరు బుక్ చదవమని చెప్పగలుగుతారు? ఎంతమంది చదువుతారు? భూమి పైన ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అంతమందిలో ఎంతమంది బుక్ చదువుతారు? అయితే ఇలా స్ట్రాంగ్ పర్సన్ కోరిక ఏముంటుందండి? ఎప్పుడైతే ఇంకా బుక్కు రూపంలో మనం షేర్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు ఎప్పుడైతే బుక్ కూడా లేవో, బుక్ అనేది కూడా ఇంకా ఇన్వెంట్ కాలేదనుకోండి. ఒక మనిషి అడవిలో ఉన్నాడు. తనకు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. తను తన ఎనర్జీని అందరికి పంచాలి అని అనుకుంటే ఎలా చేస్తాడు? అప్పుడు మనుషులు కూడా చాలా తక్కువ. వాళ్ళు ఊర్లో ఉండేది కూడా చాలా తక్కువ మంది. అప్పుడు ఎలా అయితే ధ్యానంలో కూర్చొని మనం మన ఎనర్జీని ఇలా పంపుతాం గదా! అలా చేసేవారంట. దానికోసం ఏం చేసేవారంటే జీవ సమాధి లాంటి స్థితి. కంటిన్యూస్‌గా వాళ్ళలో ఆ ఎనర్జీ వచ్చేస్తా ఉంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చున్న చోట నుంచి ఏ ప్లేస్‌కైనా వెళ్ళిపోగలుగుతున్నారు. ఎక్కడో భూమి చివరన ఏదో జరుగుతా ఉంటే ఇక్కడి నుంచి వాళ్ళు హీల్ పంపించేస్తున్నారు. ఎనర్జీ పంపించేస్తున్నారు. లవ్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీ, ప్రొటెక్షన్ ఎనర్జీ. అలా ఉన్నప్పుడు అలాంటి మనిషి స్వంతంగా ఆలోచించి స్వంత డెసిషన్ అన్నమాట జీవ సమాధి. అప్పుడు ఎలా కట్టేవారంటే ఇది ఒక లైట్ మనలో నుంచి వచ్చే ఒక లైట్ అది. అనస్తాషియా అదే అంటా ఉంటుంది. రే ఆఫ్ లైట్. ఆ లైట్ ఇంకా ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే అసలు ఫుల్ నిజంగానే వెలుతురు నిండిపోతుందన్నమాట. అంత పవర్‌ఫుల్ లైట్ మనుషుల్లో నుంచి రావడం మొదలవుతుంది. ఎలా అయితే సెడారి వృక్షంలో ఒక లైట్ ఒస్తుంది అన్నారు గదా! ఆ లైట్ ఏంటండి? అది హై విజ్డమ్. అది లైట్ అంటే ఒక టార్చ్ లైట్ గాని, లేజర్ లైట్ గాని కాదు. అంతే అపాయకరంగా ఉంటుంది. అది తగిలితే చచ్చిపోతాడు మనిషి. భస్మమైపోతాడు. చచ్చిపోతాడంతే కాదు భస్మమైపోతాడు. అయితే అది వేడినా, అది మంటనా కాదు. అది హై వోల్టేజ్ విజ్డమ్. అందుకే ఎప్పుడైతే మీకు మీ మీ కెపాసిటీ కన్నా కొంచెం ఎక్కువ విజ్డమ్ విన్నారంటే తలనొప్పి. పిల్లలు అందుకే అంటారు, "అబ్బా! తలనొప్పి." ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉండే విజ్డమ్ మనం ఇస్తూ ఉంటాం. మనం కూడా ఏ లిమిట్‌లో భరించలేమో, ఆ లిమిట్ కన్నా ఎక్కువగా ఉండే విషయాలు తెలుసుకుంటే మనకు కూడా తలనొప్పి వస్తుంది. అంటే ఒక కెపాసిటీ ఉంది ఈ శరీరానికి. ఈ కెపాసిటీ కన్నా ఎక్కువ మనం తీసుకోలేము. విజ్డమ్ తీసుకోవాలంటే కూడా కష్టమేనండి. చాలా తొందరగా ఈ శరీరం ఓడిపోతుందనమాట దాని ముందు. ఇంక ఎలా చేస్తామండి అప్పుడు? ఇలాంటి సమయం వస్తే ఎక్కడైతే ఎవరు ఎనర్జీతో చేస్తే మనకు అది రిసీవింగ్ అవుతుందో, అంటే ఇప్పుడు ధ్యానం
చేసి ఎనర్జీ తీసుకోలేని వారు ఏం చేస్తారు? గ్రూప్ ఎనర్జీతో జాయిన్ అవుతారు. వాళ్ళ ఎనర్జీ వలన మనకు ఈజీగా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళకి కొంచెం అర్థం అవ్వచ్చు. కండక్టర్స్ కావాలి, క్యాటలిస్ట్స్ కావాలి. కరెంట్ పాస్ అవ్వకపోతే మనం ఏం చేస్తామండి? కాపర్ ఎక్కువగా వాడతాం. కాపర్ అంటే కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆ కండక్టర్ దగ్గరగా ఉంటే కరెంట్ పాస్ ఎక్కువగా అవుతుంది, చక్కగా అవుతుంది. సో అలాగే మనిషిలో కూడా కండక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. మన అనస్తాషియా కూడా ఒక కండక్టర్ లాంటి మనిషి. తనకి ఎంత హై వోల్టేజ్ అయినా బేర్ చేయగలదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ అంత విజ్డమ్ ఉంది. సో ఇలా విజ్డమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కన పెద్ద పెద్ద రాయి ఇలా లెందీగా పెట్టుకుంటారంట. కూర్చోడానికి ఎంత ప్లేస్ కావాలి? 1 మీటర్ బై 1 మీటర్. అలా ఆ ప్లేస్‌లో అసలు గాలి మరి వెలుతురు బయట నుంచి లోపల రాకుండా దగ్గరగా రాయి పెట్టేసేవారంట. పెట్టి మధ్యలో కూర్చొని పైనుంచి దాన్ని కప్పడానికి మళ్ళీ స్ట్రెయిట్‌గా అలా కప్పేసేవారంట. అయితే లోపల వాడు బతికున్నాడా? చచ్చిపోయాడా? అని చూడ్డానికి ఒక చిన్నగా హోల్ చేసేవారంట. కరెక్ట్‌గా ఆ మనిషి కనిపించేటట్టు. సో ఇలా ఒక దాన్నే డాల్మెన్ అనేది. రష్యాలో అలా అంటారు. డాల్మెన్ అని. ఎక్కడ కడతారు? ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్‌లో కడతారు. కొండ పైన ఎక్కడో హిమాలయస్ లాంటి ప్లేస్‌లో కట్టుకుంటారు. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు కదా! వాళ్ళక్కడ కూర్చొని ఏం చేస్తారు? సమాధిలో చచ్చిపోతారా? లేదు. వాళ్ళు కంటిన్యూస్‌గా ఇంకా ధ్యాన స్థితిలోనే ఉంటూ కాస్మిక్ ఎనర్జీ కంటిన్యూస్‌గా ఇంకా పెద్ద ప్రమాణంలో తీసుకుంటూ ఆ ఎనర్జీని మొత్తం పంపిస్తూ ఉంటారు. ఎక్కడ పంపిస్తారంటే ఈ విశ్వానికి పంపిస్తూ ఉంటారు. సో ఎవరైతే వీక్‌గా ఉన్నవాళ్ళు, ఒంట్లో బాలేదు, జబ్బు ఉంది, పిల్లలు పుట్టడం లేదు, కష్టాలున్నాయి, రోగాలున్నాయి అన్న వాళ్ళేం చేస్తారు? ఇలాంటి డాల్మెన్స్‌ని మొక్కుకోవడానికి మనం వెళ్తాం కదా! అలా వాళ్ళని వెతుక్కుంటూ మొక్కుకోవడానికి వెళ్ళేవారు. అక్కడ మొక్కితే అంటే అక్కడ దగ్గర పోయి కూర్చోవాలి. దానికి చుట్టూ తిరగాలి. ఆ ఎనర్జీ అప్పుడు వాళ్ళకి కొంచెం దొరుకుతుందనమాట. అప్పుడు వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో అది క్షణంలో రిపేర్. బాడీ రిపేర్, మైండ్ రిపేర్ అంతా రిపేర్. అలా జరిగేదంట. అయితే వాళ్ళు చచ్చిపోరు. లోపలుంటారు. ఎంతసేపు అంటే ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూస్‌గా ఎనర్జీ తీసుకోవడము, ఇలా ఇవ్వడము. ఇంకా ఇవ్వడం అంటే ఎవరు రాకపోతే ఏం చేస్తారంటే డాల్మెన్ నిండుగా ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎంత ఎక్కువైతే ఈ శరీరం అలా అందులోనే కరిగి మాయమైపోయేదంట. చచ్చిపోయేవాళ్ళు కాదు. అక్కడ స్కెలిటన్ ఉండదు. అక్కడ ఏమీ ఉండదు లోపల. పిరమిడ్స్‌లో అయితే ఇంకా బాడీస్ దొరుకుతున్నాయి. డాల్మెన్స్‌లో బాడీ దొరకలేదంట. ఇప్పటికి ఒక చిన్న బోన్ పీస్ కూడా దొరకలేదంట. సో, అలా అక్కడ ఆ ఎనర్జీలోనే కలిసిపోయేవారు. అవి డాల్మెన్స్. అలా అనస్తాషియా పూర్వీకులు అలా చేశారు. పూర్వీకులు మాత్రమే కాదు, ఇంకా ఆ ఊర్లో అలాంటి ఒక అడవిలోనే ఉన్నవాళ్ళు, ప్యూర్‌గా ఉన్నవాళ్ళు ఇలా చేశారంట. అలాంటివి కొన్ని ప్లేసెస్ గురించి అనస్తాషియా చెప్తే, అవి మళ్ళీ బుక్కులు ప్రింట్ అయినంక రష్యాలో వెతకడం మొదలైంది. ఆర్కియాలజిస్ట్ వాళ్ళందరూ చెప్పడం. యెస్. ఒక డాల్మెన్ అక్కడ ఉంది. ఒక డాల్మెన్ ఇక్కడ ఉంది అని. అలాంటి ఒక డాల్మెన్ ఎక్కడైతే అనస్తాషియాకు అక్కడ నా పూర్వీక అమ్మ ఉంది. అమ్మ అంటే అమ్మమ్మ, అమ్మలు లైన్ అన్నమాట. అమ్మ. గ్రేట్ గ్రాండ్ మదర్. ఆ ప్లేస్ చెప్పి వ్లాడిమిర్‌కి చెప్తుంది. "నువ్వు ఒక్కసారి అక్కడికి వెళ్ళిరా" అని. సో, ఇక్కడ ఈ టైగా రీజియన్‌లో నుంచి తను బయటకొచ్చినప్పుడు వెతుక్కుంటూ వెళ్తారనమాట. అది చాలా కష్టకరమైన ప్రదేశం. ఎక్కడానికి ఎవరు వెళ్ళలేదు కదా! ఎక్కడో కట్టింది అది. 200, 300, 400 ఇయర్ ఓల్డ్. సో, మనుషులు వెళ్తూ ఉంటే అక్కడ ఒక దారి అంటూ ఉంటుంది. ఇక్కడ దారి లేదు. ఈయన చూస్తే బిజినెస్ మ్యాను. ఈయనకి ట్రెక్కింగ్ అంతా రాదు. వయసు కూడా అయింది. యంగ్ మ్యాన్ అయితే కాదు. సో, కష్టపడి ఆయన అక్కడికెళ్తారంట. ఎక్కడం కష్టమై ఇంకా కొంచెం దూరం ఉంటే అక్కడ పడిపోతారాయన. అక్కడ పడిపోయి దెబ్బ తగులుతుంది. నడవలేకపోతారు. అయ్య బాబోయ్! ఇలాంటి ఒక ప్లేస్‌కొచ్చి ఇలా దెబ్బ తగిలిందంటే, ఇక్కడి నుంచి నేను పైకి వెళ్ళలేను, కిందకి దిగలేను. ఎవరు వచ్చి నన్ను హెల్ప్ చేయరు. బికాజ్ ఇక్కడ ఎవరు తిరగరు. ఇక్కడ మనుషులే లేరు గదా! అలాంటి ఏరియాకెళ్ళిపోయాడు. అయితే కాసేపు తర్వాత ఒక
ముసలావిడ వచ్చి తనని చేయి పట్టుకొని లేపుతుందనమాట. లేపి మళ్ళీ "ఎక్కడికెళ్తున్నావు బాబు" అంటే, "ఇలా పైకెళ్తున్నానమ్మా" అంటారు. సరే జాగ్రత్త, దారి బాలేదు, జాగ్రత్తగా వెళ్ళు అని పంపిస్తుంది. ఆ తర్వాత అంత దెబ్బ తగిలినా ఆయనంటున్నారు, "నాకేంటో ఒక హుషారు. దెబ్బ తగిలింది, అలసిపోయాను. విసుగు కూడా పుడతా ఉంది. ఏంటబ్బా! ఇంత దూరం రావాలా? ఇంకా ఎంత దూరం" అని. అయితే సడెన్‌గా తనకు కొంచెం హుషారొచ్చింది. క్షణాల్లో ఆ ప్లేస్‌లోకి వెళ్ళినట్టు ఫీల్ అయింది. అక్కడ అది కనిపించిందనమాట. ఆ కట్టడ ఎలా అయితే అనస్తాషియా చెప్పిందో అలాంటిది అక్కడ ఉంది. అయితే అదంతా ఇరిగిపోయిందంట. కొన్ని రాయి అంతా ఇలా కింద పడిపోయి ఉన్నాయి. అయితే అది ఒక సమాధిలాగా భావించి, అది అనస్తాషియా అమ్మమ్మ సమాధి. సో, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి గదండీ! అందుకు రెస్పెక్ట్‌తో ఆయనక్కడ కూర్చుంటారంట కాసేపు. రష్యాలో ఇలా ఒక సమాధికెళ్తే మనం ఎలా అయితే పువ్వు, కాయి, పసుపు, కుంకుమం పెడతాం గదా! వాళ్ళక్కడ వైన్ ఇస్తారంట. ఒక గ్లాస్‌లో వైన్ పెడతారు. దానిపైన ఒక బిస్కిట్ పెడతారంట. ఎందుకంటే భోజనం ఆ ఏరియా భోజనం అది. బిస్కిట్ అండ్ వైన్. సో, తను తీసుకొచ్చున్నారంట. 2 గ్లాస్ తీసి రెండిట్లో వైన్ పోసి దానిపైన ఒక్కొక్క బిస్కిట్ వేస్తే, ఒక వైన్ కింద పడిపోతుంది. ఒక గ్లాస్ వైన్ కింద పడిపోతే, తను నిజంగానే మాట్లాడినట్టు ఆ అమ్మమ్మతో, "ఏంటమ్మమ్మ చెయ్యి వణుకుతున్నాయా? గ్లాస్ పడిపోయిందా? సరేలే పోన్లే నా గ్లాస్‌లో నుంచి తాగు" అని అంటారంట. అలా పిచ్చిగా మాట్లాడుకుంటూ ఏదో టైమ్ పాస్ కదా! ఒంటరిగా వెళ్తుంటారు. అలాగే ఉంటుంది. ఆ లైఫ్ జీవించే వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. సో, అలా అంటారు. ఆ తర్వాత వైన్ తాగి కిందకి రావాలి అని చూస్తారు. ఎంత హుషారుగా ఎక్కారో అంతే హుషారుగా కిందకి వచ్చేస్తున్నారు. అనస్తాషియాతో మనసులో చెప్పుకుంటున్నారు. "అనస్తాషియా చూడు, మీ అమ్మమ్మను కలిసాను. నువ్వన్నట్టుగా నేను చేశాను. ఆర్ యూ హ్యాపీ?" అని అనస్తాషియాకి చెప్తున్నారంట. అక్కడ అనస్తాషియా కూడా ఎప్పుడూ ఈయన మీద ఒక కళ్ళు పెట్టే ఉంటుంది. ఈయన ఇక్కడ పడిపోతే పాపం ఆయనకి అంత ఎనర్జీ లేదు. నేను చెప్పాను ఈయన ఎవరినైనా తీసుకెళ్ళాలి గదా! ఈయన ఇలా ఎందుకెళ్లారు? పడిపోయారు అని పడిపోయేటప్పుడు ఇలా జారితే కిందకి పడిపోయేటట్టు ఏరియా అంట. అది పడిపోకుండా తన ఎనర్జీని పంపుతుంది అక్కడికి. అయితే ఎనర్జీ పని చెయ్యదు. ఏదో ఒక ఎనర్జీ తన ఎనర్జీని స్టాప్ చేస్తా ఉందంట. తను ముట్టుకోలేకపోతా ఉంది. తనని లేపి కూర్చోపెట్టాలంటే అది చేయలేకపోతా ఉంది. ఎందుకబ్బా ఇలా జరుగుతా ఉంది? ఏ ఎనర్జీ ఇది స్టాప్ చేస్తా ఉంది? నన్ను ఆపుతా ఉంది గదా! ఏ ఎనర్జీ? అని ఆలోచిస్తుంది అనస్తాషియా. వ్లాడిమిర్ తన రూమ్‌కొస్తారు. రూమ్‌కొచ్చినప్పుడు తను అలా చూసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలాయో అని. అనస్తాషియా కూడా చూస్తా ఉంది. అక్కడ అడవిలో నుంచి చూస్తా ఉంది. అయ్యో పాపం ఎంత దెబ్బ తగిలింది గదా! నా కొంచెం లవ్ ఎనర్జీ పంపిస్తే హీలింగ్ అయిపోతుంది అని తన లవ్ ఎనర్జీని ఎక్కువగా పంపిస్తా ఉంది. అయినా ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళటం లేదు. ఏదో ఒక ఎనర్జీ స్టాప్ చేస్తాంది. అప్పుడు మళ్ళీ తీక్షణంగా ఆలోచించి మరి ఆ దృష్టితో తను చూస్తుంది. ఎవరబ్బా ఆ ఎనర్జీ? ఎందుకు అది అక్కడికెళ్ళటం లేదు అంటే, అది తన అమ్మమ్మ ఎనర్జీ ఉంది. ఆల్రెడీ ఆ ఎనర్జీ ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉందంట. ఎందుకంటే నన్ను కలవడానికి బిడ్డ వచ్చాడు. మరి అనస్తాషియా పంపించింది. మన బిడ్డ లాంటి వాడే కదా! అని పడిన దగ్గర నుంచి తను అక్కడ ఉంది. ఆ డాల్‌మెన్‌లో, ఆ పిరమిడ్‌లో. అక్కడి నుంచి లేసొచ్చి తనని అప్పుడు తన లవ్ ఎనర్జీతో ప్రొటెక్షన్ చేస్తానే ఉంది. అది చూసి తనకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంట. అంటే నేను వ్లాడిమిర్‌ని ఎంచుకున్నాను కదా! తప్పు మనిషి కాదు. తను చాలా మంచివాడు. నేను ఆయన్ని ప్రేమించాను అంటే కొందరు అనుకోవచ్చు అడవిలో ఉంటుంది. తనకెవరు మగ దిక్కు లేదు. అందుకే ఇలాంటి వాడిని వ్లాడిమిర్ లాంటి వాడిని ప్రేమించింది అని నన్నెవరైనా అంటే, ఎవరైనా అనుకుంటుంటే బుక్‌లో రాసింది అలా. దానికి ప్రూఫు ఆయన మంచివాడే. లేదంటే మా అమ్మమ్మ ఎలా ఒప్పుకునేది? అమ్మమ్మ కూడా ఒప్పుకుంటుందా అంటే తను నిజంగానే ఒక ప్యూర్ సోల్. ఎందుకంటే అనస్తాషియా చెప్పడమే. వ్లాడిమిర్ తప్పకుండా ఆ పని చేశాడు. ఈ మనం బుక్‌లో ఉండే ప్రతి ఒక్క మిరాకిల్‌కు అనస్తాషియాకి క్రెడిట్ ఇస్తున్నాం. మాట మాటకి అనస్తాషియా అంటున్నాం. ఒకవేళ అనస్తాషియా చెప్పిన మాట వినకపోయుంటే, వ్లాడిమిర్ తను చెప్పినట్టు చెయ్యకపోయుంటే ఇది జరిగేదా? నేనైతే అడవిలో కూర్చొని చెప్తున్నాను. వ్లాడిమిర్ మాత్రం ఎంత ఆహ్, అపోజిషన్ అక్కడ
మార్కెట్‌లో కొందరొచ్చి తిడుతున్నారంట. "నీకు బుద్ధి లేదు. అనస్తాషియా ఎంత అందగత్తె. నువ్వు ఇలా ఉన్నావు ముసలోడివి. నీకంత నాలెడ్జ్ లేదా? ఇలాంటి క్వెషన్ అడిగావా? బుక్ చదివిన తర్వాత అన్నీ రాయమనింది గదా!" పిచ్చి పిచ్చిగా మాట్లాడిన విషయాలు కూడా అక్కడ రాస్తే అది చదివిన వాళ్ళు ఆయన్ని తిట్టారు కూడా. పోరాటాలు కూడా జరిగాయంట. పిచ్చోడు వీడు. వీడు సరి అయిన వాడు కాదు. అనస్తాషకి సాటి కాదు. అని కొందరు హీరోలాగా ఉండేవాళ్ళు కూడా అనస్తాషియా దగ్గరికెళ్ళిపోయారు. నన్ను పెళ్లి చేసుకో. నేను చూడు ఎంత మేధావిని. నేను చూడ్డానికి అందంగా ఉన్నాను. నాకు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నేను స్పిరిచ్యువల్‌గా కూడా ఎక్కువగా సాధనలు చేశాను. నువ్వేంటి పోయి పోయి ఇలాంటి ముసలాయనతో నువ్వు ఇంప్రెస్ అయ్యావు అని అలా కూడా మాట్లాడారు. మరి కొందరైతే వ్లాడిమిర్‌ని అనస్తాషియా చెప్పేదొక్కటి, నువ్వు రాసేదొక్కటి, నువ్వు రాయడం కూడా రాదు. అలాంటి వాడు నువ్వెందుకురా బుక్ రాస్తున్నావని ఇప్పుడు మనం కామెంట్‌లు పెడతారు కదండీ పిచ్చి పిచ్చిగా. అలా కూడా కామెంట్ చేసేది, లెటర్ రాయడం అలాంటివి కూడా జరిగాయంట. ఇక్కడ ఈ సన్నివేశం చూసుకొని అనస్తాషియా అంటా ఉంది. అందరికి ఇది ఒక ఆన్సర్. ఇది కూడా బుక్‌లో వచ్చినప్పుడు మనుషులు తెలుసుకుంటారు. దట్ వ్లాడిమిర్ మామూలు మనిషి కాదు. మామూలు మనిషి ఇంత పెద్ద పని చేయలేరు. ఆయన ఎక్కడెక్కడికెళ్లారో అవన్నీ విషయాలు ఇక్కడ డీటెయిల్‌గా ఉన్నాయండి. ఎంత తిరుగుతాడో. ఒక్కసారి అనస్తాషియా దగ్గర నుంచి వచ్చేసాడంటే సంవత్సరం పూర్తి యాక్టివిటీస్ అంటే అంత యాక్టివిటీస్ చేస్తారాయన. ఎన్నెన్ని మీటింగ్‌లు. ఓన్లీ ఫ్లైట్‌లో వెళ్ళడం, మీటింగ్ అటెండ్ అవ్వడం, అక్కడ విషయాలు చెప్పడం, మళ్ళీ సైంటిస్ట్‌ల దగ్గర వెళ్ళడం, స్కూల్స్‌కి వెళ్ళడం అలాంటి పనే చేస్తూనే ఉంటారాయన. సో ఇలాంటి ఒక లెటర్‌కి ఆన్సర్ ఇస్తూ ఆథర్ చెప్తున్నారు. అంటే మన వ్లాడిమిర్ కొన్ని రైటర్స్ రాసిన లెటర్‌కి ఉత్తరాలండి ఇవి. ఈరోజు కొంచెం అవి షేర్ చేసుకుంటాను. సో, డాల్మెన్ విషయం చెప్తూ కొందరు రాసారంట. యెస్ సార్. మీరు రాసింది అనస్తాషియా చెప్పింది డాల్మెన్స్ ఇక్కడున్నాయి. మేము మా ఊరు దగ్గరలో ఉన్నాయి. మా పెద్దవాళ్ళు అంటే తాత ముత్తాతలు కూడా ఈ విషయమే చెప్పారు. అంటే అనస్తాషియా చెప్పిన విషయం కరెక్టే, నిజమే అని. అలాగే అనస్తాషియా ఇంకా వేరే విషయాలు. ఓకే. అనస్తాషియాకి బిడ్డ పుట్టింది గదా! అప్పుడు అందరూ అంటారు. అంత నార్మల్‌గా మనుషులు ఒప్పుకోరు. నువ్వు ప్రేమించిన ఒక అమ్మాయి ఒక తల్లి కాబోతుంది అంటే అడవిలో వదిలేస్తారా? ఎంత తను ఆహ్, ఏమంటారు హఠంగా మతలబ్ వాట్ ఈస్ ఇట్ రానుగాక రాను అంతా ఉంది కదా! అక్కడ అడవిలో నుంచి. అలా వదిలేయొచ్చా? నువ్వైనా తోడుగా ఉండాలి గదా! అని కూడా కొందరు రాసారంట. బాబు పుట్టిన తర్వాత అట్‌లీస్ట్ తనకి ఒక పాస్‌పోర్ట్ రెడీ చేసావా? బర్త్ సర్టిఫికేట్ అయినా రెడీ చేసావా? వాడి పేరు మీద ఏదైనా ఒక సర్టిఫికేట్ అయినా ఉందా? అలాంటి మాటలు కూడా అన్నారంట. అప్పుడు వ్లాడిమిర్ అడుగుతారు అనస్తాషియాని. అనస్తాషియా మరి బాబుకి ఒక బర్త్ సర్టిఫికేట్ తీస్తే బావుంటుందా? అంటే యెస్ బావుంటుంది. అయితే ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే డెలివరీ హాస్పిటల్‌లోనే జరగాలి. సో, హాస్పిటల్‌లో జరగలేదు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు. లేదా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, బాబుకి దిక్కు లేదు అన్నట్టుగా ఒక ఆర్ఫనేజ్‌లో ఇచ్చేస్తే, మేము ఆర్ఫనేజ్ అది ఆర్ఫన్ బిడ్డ ఎవరు లేని దిక్కు లేనివాడు అని ఇచ్చేస్తే, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకొక సర్టిఫికేట్ ఇస్తుందంట. అయితే ఇలాంటి మాట మనం అనస్తాషియాకి అనొచ్చా? వ్లాడిమిర్ అంటారు. అసలు ఇది ఒప్పుకుంటుందా? లేదా నేనైనా ఒప్పుకుంటున్నా? అస్సలు ఒప్పుకోను. సో, ఇది కూడా వద్దు. పాస్‌పోర్ట్ లేని బిడ్డని నువ్వెలా అక్కడి నుంచి బయట తీసుకొస్తావు? ఇప్పుడు అడవిలో నుంచి ఎప్పుడైనా తను బయటొస్తే ఇల్లీగల్. ఎందుకంటే తనకి సిటిజన్‌షిప్ లేదు, పాస్‌పోర్ట్ లేదు, ఆధార్ కార్డ్ లేదు అన్నట్టుగా. పాస్‌పోర్ట్ లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు. సిటీలో ఎలా వస్తాడు బాబు? సో, హి ఈస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ రష్యా అని అంటున్నారు. సో, లీగల్‌గా వాడు నీ కొడుకే కాదు. అలాంటి లెటర్‌లు కూడా రాస్తున్నారు. సో, వేరే ఏ ఆల్టర్‌నేటివ్ చెప్పినా అక్కడ కుదరలేదు. సో, అనస్తాషియా అంటుంది, "ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు? సమయం వచ్చినప్పుడు చూస్తే పోయా? ఎందుకింత కష్టమైన విషయమేం కాదు. ఇప్పుడే బాబు బయట రావటం లేదు. ఎందుకీ ఆలోచన అని పడేసిందంట. కొట్టి పడేసింది. తను ఈ అన్ని విషయాల్ని ఎంత సింపుల్‌గా అనుకుంటుంది అని వ్లాడిమిర్ అనుకుంటున్నారు. ఎప్పుడు అనస్తాషియా తను ఏదనుకుంటుందో అదే చేస్తుంది. భయపడదు. తన విశ్వాసం అంతుంది. తన పైనే తనకంత విశ్వాసం అన్నమాట.
అలాగే ఇంకా కొందరు ఇలా కొన్ని విషయాలకి రైటర్స్ లెటర్ రాశారు. ఇంకా కొన్ని లెటర్ ఎలా ఉన్నాయంటే, "నువ్వు ఎలాంటి వాడయ్యా? నువ్వు ఆంట్రప్రెన్యూర్‌వా? నువ్వు బిజినెస్ మ్యాన్‌వా? నీకు చక్కగా ఒక బుక్కు ఇంకా బాగా బిజినెస్ అవ్వాలంటే ఒక కాపీ రైటు అమ్మితే డబ్బులెక్కువగా వస్తాయండి. అయితే ఈ బుక్‌కి ఆయన కాపీరైట్ ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదు. ఆయనకే హోల్ ఓనర్‌షిప్ ఉంది. అందుకే మనం ఇప్పుడు ఈ బుక్ సేమ్ టు సేమ్ క ఏ భాషలో కూడా ట్రాన్స్‌లేట్ చేయలేము. చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కాపీరైట్స్ తీసుకొని కొన్ని అప్పుడు చేయాలన్నమాట. ఆయన ఈజిలీ అందరికి కాపీరైట్స్ ఇవ్వరు. ఎవరైతే సరి అయిన వ్యక్తి ఉన్నారో, అక్కడ ఏం రాసి ఉందో చాచూ తప్పకుండా అన్ని విషయాలు రాస్తేనే ఈ బుక్కు పర్మిషన్ ఇస్తాడంట. దాన్ని కూడా తిట్టారు. "నువ్వు ఒక బిజినెస్ మ్యాన్‌వా? ఒక బుక్కు మార్కెట్‌లో పోవాలంటే కొన్ని చేంజెస్ చేయాలబ్బా! రీడర్స్‌కి అట్రాక్టివ్‌గా ఉండేటట్టు దీన్ని కొంచెం మార్పులు చేయాలి. హెడ్‌లైన్స్ అయినా అలా ఉండాలి. 'టార్జన్ వుమన్' లేదా ఇలా 'ఎంటర్‌ప్రెన్యూర్ వుమన్', అడవిలో ఉండే ఒక సన్‌సనీ కేజ్ న్యూస్ అన్నట్టుగా ఉండాలి. వీళ్ళు నీకసల ఆ నాలెడ్జే లేదే! అదర్‌వైజ్ ఎంత డబ్బు వచ్చి ఉండేది అని కూడా కొందరన్నారంట. అంతేకాదు ఈ బుక్ ఇంగ్లీష్‌లో అయితే చాలా సింపుల్‌గా బాగుందనుకోండి. రష్యన్ లాంగ్వేజ్‌లో ఇంకా సింపుల్‌గా ఉందంట. ఎందుకంటే తనకు సింపుల్ లాంగ్వేజే తెలుసు. తను రైటర్ కాదు కాబట్టి లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉండేసరికి ఈ బుక్ కొంచెం లావు ఎక్కిందనమాట. ఒక విషయం ఒక రైటర్ చెప్తే, ఆథర్ చెప్తే దాన్ని చక్కగా 4 ముక్కల్లో చెప్పి పడేస్తారు. ఇక్కడ ఈయన ఉండేది ఉన్నట్టుగానే అనస్తాషియా ఇలా అనింది, నేనిలా చేశాను అలా. మనం మన డైరీ రాసినట్టుగా రాస్తారు. సో, అందుకే అంటున్నారంట. డైరీ రాసినట్టు రాసావు. నీకు బుద్ధి లేదు. నువ్వెలాంటి బిజినెస్ మ్యాన్‌వి. నీకు రైటింగ్ రాదు. నీకు బుక్ రాయడమా? నువ్వు ఒక ఆథర్‌వేనా అని అలా కూడా కొందరు లెటర్ రాసారంట. ఇంకా కొందరేమంటున్నారంటే, ఇంకా కొందరు వాళ్ళ అనుభవాలు కూడా రాస్తున్నారండి. అవి కూడా ఇక్కడ లెటర్సు ఇంక్లూడ్ చేశారు. కొన్ని మంచి లెటర్స్. ఆహ్, ఒకతను రాస్తున్నారంట. ఈ బుక్ చదివిన తర్వాత తన లైఫ్‌లో చాలా మార్పులొచ్చాయి. ఒక విధమైన అనస్తాషియా ఎలా అంటుందో నన్ను ఎవరు నమ్ముతారో నేను వాళ్ళతో ఉంటాను అని. నువ్వు నాతో ఉన్నావు అని అనుకుంటారంట. ఎక్కడికి వెళ్ళినా నాకు అది అర్థం కావటం లేదు. నాకు హెల్ప్ చెయ్యి అంటే ఏదో ఒక రూపంలో తనకు ఆన్సర్ వచ్చేస్తుందంట. అలా బిజినెస్ లాస్ అవుతుంటే అనస్తాషియా ఎనర్జీని రిమైండ్ చేసుకుంటూ నేను బిజినెస్‌లో సక్సెస్ అయిపోయాను. 1 ఇయర్‌లోనండి ఇది బుకొచ్చి 1 ఇయర్‌లోనే ఎక్స్‌పీరియన్సెస్. అలా అన్నమాట. వ్లాడిమిర్ మేగ్రేట్ కూడా అనస్తాషియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ పాపరే కదండీ! ఆయన వచ్చిన తర్వాత బుక్ రాసే ముందు ఎలా సూసైడ్ థాట్ వచ్చాయి, డబ్బులు రాలేదు అవన్నీ చూసాం మేము. అయితే కొందరు అడిగారంట, "నువ్వేంటి ఆ అమ్మాయి దొరికిందంటే నీ ఫ్యామిలీనే మర్చిపోయావా? నీకు పెళ్ళాం అంటూ ఉంది కదా! నువ్వు పెళ్ళాం దగ్గర మళ్ళీ వెళ్ళలేదా?" అలాంటి క్వెషన్స్ కూడా అడిగారంట. ఆయనప్పుడు చెప్తున్నారు, "నేను సెకండ్ బుక్ రాసే ముందే చెప్పేసాను. నేనక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను టాపర్ అయిపోతే నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. సో, నాకు ఫ్రెండ్సు లేరు, ఫ్యామిలీ లేదు. ఒక్కసారి ఇంట్లో నుంచి తరిమేస్తే మా ఆవిడతో నాకు ఏ సంబంధాలు లేవు. సో, అయినా నేను అక్కడికి వెళ్లి బాబు పుడతాడు అనే ఆలోచన వచ్చి అదంతా అయిన తర్వాత ఒక్కసారి ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. నా బాధ్యత అది. ఎందుకంటే డివోర్స్ అయ్యే అన్ని అవ్వలేదంట. డివోర్స్ అవ్వలేదు. సో, యాస్ ఎ డ్యూటీ నేను ఒక్కసారి ఆవిడతో ఫోన్‌లో మాట్లాడాను. కలవలేదు అని క్లారిటీతో విషయం చెప్పేస్తున్నారు. అయితే మా పాప పెద్దదయింది. కొంచెం విషయాలు అర్థం చేసుకునే వయసొచ్చింది గాబట్టి, మా అమ్మాయికి కూడా అన్ని విషయాలు చెప్తే, మా అమ్మాయి అర్థం చేసుకుంది. ఇప్పుడు నాకు తోడుగా ఉండి, ఈ బుక్కు రాయడం, మరి ఈ బుక్కు సేల్ చేయడానికి, అలా తిరగడము, ఈ బుక్ ఆన్సర్ చేయడానికి, ఈమెయిల్స్ ఒస్తాయి కదా! దీనికి లెటర్ చేయడానికి అదంతా హెల్ప్ చేస్తా ఉందంట. వెంటనే ఫస్ట్ బుక్ రాసినప్పుడు తనకి ఉండేది ఆఫీస్ అడ్రెస్ ఒకటే. ఏదైతే తను బిజినెస్ చేసేటప్పుడు ఏదైతే ఆఫీస్ ఉందో, ఆ ఆఫీస్ అడ్రెస్సే అక్కడ ప్రింట్ చేశారంట ఫస్ట్ బుక్‌లో. ఆ బుక్ చదివిన తర్వాత అందరూ లెటర్స్ అంతా ఆ అడ్రెస్‌కే రాయడం మొదలెట్టారు. అక్కడైతే ఎవరు లేరు. మూతపడి ఉంది ఆఫీసు. అక్కడ ఎన్నో లెటర్స్ పడ్డాయంట. ఇక్కడ రెండోసారి లెటర్ రాసి తిడుతున్నారు. "నువ్వు లెటర్ రాయమన్నావు. దానికి ఆన్సర్ చేయాలని బుద్ధి లేదా నీకు? అడ్రెస్ సరిగ్గా ఇవ్వాలని తెలీదా? నువ్వు మోసగాడివి. తప్పు అడ్రెస్ ఇస్తావా?"
మమ్మల్ని మోసం చేస్తున్నావా? అలాంటి లెటర్స్ కూడా వచ్చాయండి అని చెప్తున్నారిక్కడ. అన్ని రకాల లెటర్స్ గురించి ఇక్కడ అంటే వ్లాడమిర్ ఒక అనస్తాషియా లాంటి బుక్ రావడానికి ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి ఉంటాయండి. మార్కెట్ అన్న తర్వాత ఇలాంటివి ఉంటాయి. సో, ఇది ఒక రకంగా అయితే ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సొంత అమ్మాయి పొలీనా అండి తన పేరు. పొలీనా అని. తను ఇప్పటికి తనే హ్యాండిల్ చేస్తా ఉంది. లెటర్ రైటింగ్, కమ్యూనికేషను అవన్నీ. సో, తను అప్పుడు తన డ్యాడీకి ఒక మొబైల్ ఫోన్ ఆ టైంలో ఒక మొబైల్ ఫోను మరి చాట్ చేయడము ఎలా అని నేర్పించిందంట. సో, ఇకపైన మీరెవరైనా కా కాంటాక్ట్ చేయాలంటే నా మొబైల్‌కి చేయండి. నేను పర్సనల్లీ చాటింగ్ చేస్తాను. మీకు ఆన్సర్ ఇస్తాను అని వ్లాడిమిర్ ఈ బుక్ మూలకంగా రెండో బుక్ అందరికి చెప్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చిన్న పాప లెటర్ రాసిందంట. అది కూడా ఇక్కడ చెప్పడానికి ఇష్టపడతాను అంటూ అది ఇంక్లూడ్ చేశారు. 13 ఏళ్ల అమ్మాయి ఒక లెటర్ రాసిందంట. రాస్తూ నిజంగా ఫుల్ లెటర్ ఇక్కడ ప్రింట్ చేశారు. ఆ అమ్మాయి చెప్తా ఉంది వ్లాడిమిర్ మేగ్రే నేను నాస్తియా అని కొలమా అనే ఒక ఊరుందంట. కొలమా ఊరు నుంచి మాట్లాడుతున్నాను. నేను 13 ఏళ్ల అమ్మాయి. మీ బుక్స్ అంతా నేను చదివాను. అప్పటికి 2 బుక్స్ కదండీ వచ్చింది. మీ బుక్ నేను చదివాను. నాకు భలే నచ్చింది. అండ్ నాకు చాలా చాలా నమ్మకం ఉంది. నాకు అనస్తాషియా అంటే చాలా లైక్ ఈస్ ఎ స్మాల్ వర్డ్ అంటుంది. ఐ లైక్ హర్ వెరీ, వెరీ, వెరీ మచ్. అండ్ మీరు చెప్పిన మాట అంతా చాలా కరెక్ట్‌గా చెప్తారు. మీరు ఇక్కడ బుక్‌లో రాసిన విషయం అంతా నేను ఇంట్లో పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఫ్రెండ్స్, టీచర్స్ అందరికి షేర్ చేస్తే కొందరు నా మాట నమ్మరు. అయ్యో! నీకేం తెలుసమ్మా కొందరు ఉంటారు మార్కెట్‌లో హ్మ్. పేరు రావాలని ఇలా పిచ్చి పిచ్చిగా బుక్కులు రాస్తూ ఉంటారు. ఇది నిజమైన కథ కాదమ్మా. ఒక స్టోరీ ఇది నమ్మొద్దు అని. అయితే నేను మిమ్మల్ని నమ్ముతానండి. అనస్తాషియా చెప్పిన అన్ని మాటలు నమ్ముతాను. నాకు మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుంది. ఒకసారి అనస్తాషియాని కూడా కలవాలనుంది. సో, ఐ రియల్లీ బిలీవ్ ఆల్ థిస్ అని చెప్తూ మరి పర్సనల్‌గా కూడా అనస్తాషియా గురించి చెప్తూ, "వ్లాడిమిర్ గారు మీరు పెద్దాయనే నిజమే. అయితే నేను ఒక మాట అంటాను. మీరు అప్పుడప్పుడు అనస్తాషియాని కొంచెం బూతులు తిడతారు కదా! అది బాగా లేదండి. అది అలా మీరు మాట్లాడకూడదు. తప్పు కదా! మీరు ఆ సమయంలో అలా అనడము" అది కూడా రాసింది. "మీరు తప్పుగా భావించకూడదు" అని. దానికి మరి ఈ లెటర్‌కి ఇంకో క్వెషన్ కూడా అడుగుతుంది. మై లాస్ట్ క్వెషన్ అని చెప్తూ, అనస్తాషియా గ్రాండ్ ఫాదర్ మరి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మీకు ఫస్ట్ కలిసినప్పుడు వాళ్ళ లాకెట్ గురించి చెప్పారు కదా! అలాంటి లాకెట్ అనస్తాషియా కూడా వేసుకుంటుందా? అది మీరెక్కడ చెప్పనే లేదు. అది కూడా కొంచెం కనుక్కొని నాకు ఇంకో నెక్స్ట్ బుక్‌లో మీరు రాసారంటే అందరికి తెలుసుకోవాలని ఉంది. ఎందుకు అనస్తాషియా అంత ఎనర్జిటిక్‌గా ఉంది? తను కూడా ఏసుకొనుందా ఆ లాకెట్ అని? అది ఒక ప్రశ్నే. పీఎస్ అని పెట్టింది. ఇంత మంచి లెటర్‌కి వ్లాడిమిర్ అంటున్నారు, నేను చక్కగా ఆన్సర్ చేశాను అని ఆ ఆన్సర్ కూడా ఇక్కడ పెట్టారు. సో, అది అవసరం లేదు. తను యాక్చువల్లీ ఒంట్లో బాలేదంట. నేనెప్పుడు సిక్‌గా ఉంటాను. నేను హాస్పిటల్‌లోనే ఉంటాను. అందుకే నాకు బుక్ చదవడానికి స్కూల్‌కి వెళ్ళను అందుకు బుక్ చదవడానికి సమయం ఉంది. మరి అనస్తాషియాకి ఒక రిక్వెస్ట్ పెట్టరా నన్ను హీల్ చేయమని. నాకు చాలా నొప్పిగా ఉంటుంది అని రాసిందంట. అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "ఖచ్చితంగా నీ గురించి నేను అనస్తాషియాకి చెప్తాను." అయితే అనస్తాషియా హీలింగ్ గురించి ఒప్పుకోదు. తనంటుంది గదండీ! నేనెవరిని హీల్ చెయ్యను. మీరు మంచి థాట్స్‌తో ఉండండి. అదే హీల్ అయిపోతుంది. మీలో ఉండే లైట్‌తోనే మీరు అయిపోవాలి. డిపెండ్ అవ్వకూడదు ఇంకొకరి లైట్ మీద. అయినా సరే నీ విషయం నేను ఆవిడతో మాట్లాడతాను. అలాగే మీకు బాబు పుట్టాడా? అమ్మాయి పుట్టిందా? మీరు ప్రెగ్నెంట్ అయింది అని చెప్పారు. ఆ విషయం కూడా తెలుసుకోవాలనుంది అని అడిగి ఉంటుంది. యెస్ నాకు బాబు పుట్టాడు. చాలా బాగున్నాడు అని దానికి కూడా ఆన్సర్ చేస్తున్నారు. ఆహ్, ఆహ్, అలాగే ఇది బావుందండి. చాలా మంది ఈయన్నడిగారంట. అనస్తాషియా ఉంది అంటే ప్రూఫ్ ఏంటి? నిజంగా అది ఒక మనిషినేనా? అంటే ఇప్పుడు ఈయన అంటున్నారంట, నేనేం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళకి ఏమివ్వాలి? వీళ్ళకేంటి తన ఒక బ్లడ్ శాంపులు, యూరిన్ శాంపులు, స్టూల్ శాంపుల్ తీసుకొచ్చి ఇవ్వాలా? తను ఒక మనిషి ఉంది. తనకి ఇలాంటివి ఉన్నాయని. ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకర్థం కావటం లేదు. నా మాట మీద ఎందుకు నమ్మకం లేదో నాకు తెలీదు. అయితే ఇన్ని పెద్ద పెద్ద విషయాలు నాకైతే అస్సలు తెలీదు. అలాంటిది నేను చెప్తున్నానంటే, నా లాంగ్వేజ్ గురించి మీకు తెలుసు. దాన్ని తిడుతున్నారు. నా ఇంటెలిజెన్స్ గురించి మీకు తెలుసు. నువ్వేంటి అనస చెప్పిన మాట నీకు అర్థం అవ్వటం లేదా అంటే మీకు నేను ఏ లెవెల్‌లో ఉన్నాననేది తెలుసు.
అయితే అనస్తాషా ఎలాంటి విషయాలు చెప్తా ఉందో అది రాసినప్పుడు ఈ మనిషికి ఎక్కడి నుంచి ఈ విషయాలు తెలుస్తాయబ్బా అని కూడా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఇంత పెద్ద పెద్ద విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేస్తా ఉంటే అది ఈ మనిషి నాలెడ్జ్ కాదు. అంత సింపుల్. అయినా మీకు అనస్తాషియా గురించి డౌట్ వస్తా ఉంది. సో, నేనేమి చేయలేను. దీనికి అనస్తాషియా ఒకే ఆన్సర్ ఇస్తా ఉంది. ఐ ఎగ్జిస్ట్ ఫర్ దోస్ హూమ్ ఐ ఎగ్జిస్ట్. నేను ఎవరికైతే నేను ఉన్నాననుకుంటారో వాళ్ళకి నేను ఉన్నాను. సో, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తను ఏదైతే అంటుంది గదా! నువ్వు అలా బూతులు తిట్టకూడదు అంటే, యెస్. అదే ఒక్కసారి అలా నోరు జారాను. ఆ తర్వాత నేనెప్పుడూ అనస్తాషియాకి చెడ్డ మాటలు మాట్లాడలేదు. ఐ రెస్పెక్ట్ హర్ సో మచ్. ఐ నెవర్ అఫెండ్ హర్. నేను ఎప్పుడు అఫెండ్ చెయ్యను అని చెప్తారు. సో, నెక్స్ట్ వచ్చి ఈ బుక్ గురించి ఎవరెవరు కమెంట్ చేస్తున్నారు అని. రిలీజియస్ పర్సన్స్ అంటే కొన్ని మత సిద్ధాంతులు ఉంటారు గదా! హ్మ్. మఠాధీశులు. వాళ్ళు కూడా ఈ బుక్ చదివాము. ఈ బుక్‌లో ఉండే విషయం అక్షరశః సత్యం. ఇవి ఆల్‌వేస్ ఒక రిలిజియన్ స్టార్ట్ అవ్వడానికి మూలం, బేస్ ఏదైతే ఉంటాయో కాన్సెప్ట్స్, అవే కాన్సెప్ట్స్ అనస్థీషియా చెప్తా ఉంది. మనం రాను రాను ఆ కాన్సెప్ట్‌ని మర్చిపోయి పైగా ఉండే మాటలే మాట్లాడుతున్నాము. అయితే ఈరోజు సమయం వచ్చింది. అన్ని మతాలు, అన్ని కులాల్లో ఉండేవి ఇవే మాటలు అని ఒప్పుకుంటున్నారంట. అలా వాళ్ళు ఒప్పుకునేసరికి ఓపెన్‌గా పేపర్‌లో, మ్యాగజైన్స్‌లో, టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా! ఈరోజు నేను ఈ ఆహ్, మతాన్ని జాయిన్ అయిపోయాను. ఈరోజు ఇక్కడ మన ఊర్లో చూస్తే బాబాస్ ఫాలో అయిపోతాము. ఈరోజు షిర్డీ బాబా భక్తులైపోతే ఇంకో రోజు ఇంకో బాబా భక్తులైపోతాం. వాళ్ళు చెప్పిన మాట ఇష్టమయ్యేసరికి మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం. హ్మ్. మత పరివర్తన అన్నమాట. ఒకరోజు మొత్తం రుద్రాక్ష యేసుకొని ఇప్పుడు కుంభమేళా వస్తే అందరూ రుద్రాక్షినే. సో, అందరూ శివ భక్తులే అయిపోతాం. అలా ఏది ట్రెండ్‌లో వస్తే మనం అలా మారిపోతూ ఉంటాం. సో, అలా ఉంటారు గదా! వాళ్ళు ఈ మఠాధీశుల మాటలు విని ఛే! అంటే ఇంతకు ముందు ఎక్కడున్నామో అక్కడ కూడా అదే ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది. అయితే మనం ఎందుకు మారాలి? మనం విషయం తెలుసుకోవాలి అనే జ్ఞానం వచ్చేస్తుంది. సో, అప్పుడు ఈ పిచ్చి పరుగులు ఆగిపోతున్నాయి. ఈ ఒక్క మాటతో. అలాంటి పెద్ద మనుషులు ఒక్క మాట ఇది చెప్పేసారనుకోండి, అప్పుడు ఈ పిచ్చి పరుగు ఏదైతే ఉందో, ఈ పిచ్చి పరుగు ఉన్నందువలన డబ్బు చేసుకునే వాళ్ళు అలా మఠాలు, ఆశ్రమాలు కట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు ఉన్నారు పిచ్చివాళ్ళు వెతుక్కుంటూ వస్తారు అని. సో, అవన్నీ స్టాప్ అయిపోతాయి. సో, వెంటనే స్టాప్ అయిపోయాయంట రష్యాలో. అలాంటి కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఎలాంటి గ్రూప్స్ ఉండేవి అంతా స్టాప్. బికాజ్ దే ఆర్ టేకింగ్ ద రాంగ్ పాత్. సో, ఇలాంటి సెక్ట్ ఈవెన్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసిందంట. పిచ్చి పిచ్చిగా కొన్ని కొత్తగా వచ్చేస్తాయి గదా! అవన్నీ బ్యాన్ చేసాయంట. సో, గవర్నమెంట్ ఆల్సో ఇంటర్ఫియరింగ్. సో, ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచన. ఓహ్! అనస్తాషియా తనకు కూడా ఒక ఫాలోయింగ్ చేయించుకొని, తను కూడా ఒక ఆశ్రమం పెడుతుందేమో! తను కూడా ఒక గురుమాతలాగా అవుతుందేమో! అని ఒక డౌట్. అనస్తాషియా ఉద్దేశ్యం అదేనా? ఫస్ట్ బుక్ రూపంలో అందరిని ఫ్యాన్ చేసేసుకొని, ఆ తర్వాత తనప్పుడు బయటొస్తుంది. అప్పుడు ఒక ఆశ్రమము, అప్పుడు ఒక డొనేషన్ పెట్టండి అంటారు. ఒక ఆశ్రమం చేస్తారు. ఆవిడని పూజ చేయిండము అలాంటివి మొదలెడతారేమో అని. సో, తను అలాంటి ఒక రిలిజియన్ స్టార్ట్ చేస్తుందా అని కొందరు అడుగుతున్నారనమాట. మాస్టర్స్ మీకు ఈ విషయం వింటే నాకు గుర్తొస్తా ఉంది. నేను ఏ సెషన్స్‌లోకెళ్ళి ఇలా జూమ్‌లో చెప్తా ఉంటే నిజంగానే మన మెడిటేషన్ మాస్టర్స్ కూడా అలా అనుకున్నారండి. నాకు నిజంగా నవ్వొచ్చింది. మనం తీసుకోవాల్సింది జ్ఞానం. ఇక్కడ ఇప్పుడు నేను అనస్తాషియా చక్కగా చెప్తానని నాకు మీరంతా అవకాశం ఇస్తున్నారు. నేను ఈ బుక్‌లో ఏదుందో అదే చెప్తున్నాను. నాకి అనస్తాషియాకి ఏ కనెక్షన్ లేదు. నాకు ఏ కమిషన్ దొరకటం లేదు. బుక్ ప్రచారం చేసినందుకు లేదు. సో, నన్ను ప్రచారకులాగా మాట్లాడారు. నాకు నిజంగా నవ్వొచ్చింది. పత్రి సరే చెప్పారు. ఏ మాస్టర్ దొరికితే వాళ్ళ దగ్గర విజ్డమ్ తీసుకోండి. ఎందరో మాస్టర్స్ ఉన్నారు. పత్రి సరే 1,00,000 బుక్కులు చదివారు. అంటే 1,00,000 మంది మాస్టర్స్ ఉన్నట్టే గదా! సో, ఆయన చెప్పిన బుక్కే ఇది అనస్తాషియా కూడా. ఇది నా ఒక సర్వే కాదు. నా ఒక డిస్కవరీ కాదు. ఇక్కడ రైటర్స్ కూడా అలాంటి వాళ్ళే ఈ ఈ పిచ్చి క్వెషన్స్ అక్కడ అడిగారు. సో, ఆహ్, యెస్. సో, ఇలాంటి ఒక బుక్ వచ్చినందుకు
ఎలాంటి మార్పులొచ్చాయి అంటే, ఫస్ట్ బుక్‌లోనే అనస్తాషియా బుక్ రాసే ముందే చెప్పేసింది వ్లాడమిర్‌కి, "నువ్వు ఏమి అనుకోవద్దు, నువ్వేం ఆలోచించొద్దు, నువ్వు బుక్ రాయి. మనుషులు ఎలా మారుతారంటే, ఈ ఈ ఈ కాన్సెప్ట్ పైన సినిమాలు తీస్తారు, పాటలు రాస్తారు, నాటకాలు చేస్తారు. మళ్ళీ ఎంతో గ్రూప్స్ రెడీ అవుతాయి. వాళ్ళు ఇలా జీవించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఎక్కువగా హ్మ్. కవితలు రాసారంట. ఈ బుక్ చదివిన తర్వాత అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఎవరైతే అనస్తాషియా గురించి గాని, ఈ కాన్సెప్ట్‌ల గురించి గాని ఎందుకంటే చూడండి, ఒక కాన్సెప్ట్ ఎప్పటికి ఉండాలి అంటే పాట రూపంలో చెప్తేనే అది ఉంటుంది. ఎందుకు కొన్ని హిస్టరీ స్టోరీస్ మన దాకా ఉన్నాయంటే వాళ్ళు దాన్ని పాటలాగా మార్చి ఫోక్ సాంగ్స్ అంటారు. పాడుకుంటూ, పాడుకుంటూ అలా అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో, అలా అవుతుంది అని అనస్తాషియా చెప్తే నిజంగానే అంతమంది అంట లెక్కలేనంత పోయెమ్స్ వచ్చాయి. ఇప్పుడు వ్లాడమిర్ అంటున్నారు, ఆ పోయెమ్స్ సంగ్రహం ఒకటి ప్రింట్ చేస్తే అదే ఒక బుక్ లాగా తీయొచ్చు. అన్ని పోయెమ్స్ వచ్చాయంట. ఎవరెవరు రాసారబ్బా పోయెము? ఏ విషయం పైన రాసారంటే, ఏ ఒక కాన్సెప్ట్, ఏ ఒక క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి ఈ బుక్ చదివిన తర్వాత. ఏ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలండి? నమ్మకం, దేశభక్తి, మాతృభక్తి, ఈ భూమి పైన ఉండే భక్తి. ఇంతే ఇంకేం లేదు. మదర్‌ల్యాండ్, ఎర్త్ అండ్ నేచర్. ఈ 3 ఉండాలి అంటుంది అనస్తాషియా. మదర్‌ల్యాండ్ అంటే నా ఇల్లు, నా ఫ్యామిలీ. అందుకే అది ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడం ఎలా అనేది అది మన మదర్‌ల్యాండ్ అంట. అది మదర్‌ల్యాండ్ కోసం ఏదైనా చేస్తానన్నట్టుగా జీవితం అంతా అక్కడ ఉంటాము. ఆ తర్వాత భూమి కోసం. ఎందుకంటే ఎర్త్ ఆ చిన్న పని చేసేసరికి ఎర్త్ కోసమే మీరు ఆలోచించినట్టు. వసుంధర భక్తులయిపోతారు మీరు. వసుంధరే సమృద్ధి ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే మీరు పని చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి నేచర్. కొంత కలిపి అనస్తాషియా కాన్సెప్ట్. సో, పాటలు రాసిన, చిన్న పిల్లలు రాసిన, పెద్దవాళ్ళు రాసిన వాళ్ళ పాటల్లో వచ్చిందే అనస్తాషియా వర్ణన లేదు. నేచర్ వర్ణన, భూమి వర్ణన, మదర్‌ల్యాండ్ వర్ణన అవే ఉన్నాయంట. సో, ఇట్ ఈస్ ఓన్లీ మదర్‌ల్యాండ్, ఎర్త్ అండ్ ఆల్ నేచర్ అరౌండ్ దెమ్. సో, ఒక్కోసారి ఈయన అనుకున్నారంట ఈ పాటలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో అవి సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కబర్డ్స్‌లో పెట్టాలని చూసారంట. ఆ తర్వాత నవ్వేసిందంట. నవ్వొచ్చి అయ్యో! ఏంటి వీళ్ళని మళ్ళీ సెగ్రిగేట్ చేయడం ఎందుకు? అందరూ రాసేది ఒకే విషయమే కదా! అని అన్నీ కలిపి ఒకే కౌంటర్‌లో పెట్టుకున్నారంట. ఎందుకంటే ఇక్కడ భేదం అవసరం లేదు. కేటగరైజేషన్ అవసరమే లేదు. ఆ తర్వాత ఈ బుక్‌లో ఒక 10 పోయెమ్స్ ఉన్నాయండి. నిజంగానే పిల్లలు, పెద్దవాళ్ళు రాసిన పోయెమ్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. థాట్స్ ఇట్ మాస్టర్. ఇంకా కొన్ని లెటర్స్ అండ్ విషయాలున్నాయి. బట్ థాట్స్ ఓకే. మీరు చదవండి. బుక్ తీసి చదవండి. సో, థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను సెకండ్ బుక్‌లో ఉండే విషయాలన్నీ చెప్పాలి అండి. ఎందుకంటే కొన్ని విషయాలు బుక్‌లో ఉండేవి మీ దాకా రావాలి. హ్మ్. మీరు మీరు బుక్ చదువుతారనేది గ్యారంటీ లేదు. అందుకే వీలైనంత విషయాలు నేను మీ దాకా ప్రస్తావన చేయాలని అంతా ఇంక్లూడ్ చేశాను ఈరోజు. సో, స్టోరీ కంటిన్యూటీ లేదు. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బుక్. సో, థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బుక్ థర్డ్ బుక్ స్టార్ట్ చేస్తానండి. చాలా బావుంది. ఎవరు మిస్ అవ్వొద్దు. అలాగే పాత ఎపిసోడ్స్‌ని చూసి షేర్ చేయండి అందరితో. పాతవి అన్నీ తెలుసుకుంటేనే నెక్స్ట్ వచ్చేది మీకు కనెక్ట్ అవుతుంది. ఈరోజు నేనేం మాట్లాడానో జస్ట్ ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఏంటి సరోజ మేడం క్లాస్ బావుంటుందంటారు. ఈరోజేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడిందే అని. ఎందుకంటే ఆ కనెక్షన్ అంతా పాత సెషన్స్‌లో ఉన్నాయి. సో, ప్లీజ్ గో బ్యాక్ టు ద ఓల్డ్ సెషన్ అండ్ ఎంజాయ్ అనస్తాషియా విజ్డమ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.